ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి, వారిని పోలింగ్ బూత్లకు రప్పించాలి, ఓటేసేలా చేయాలి. ఇవన్నీ జరగాలంటే ముమ్మరంగా ప్రచారం చేయాలి. రోడ్ షోలని, బహిరంగ సభలని, ర్యాలీలు, కార్నర్ మీటింగ్లని ఇలా నిత్యం ప్రజల్లో ఉంటూ వారిని పలకరిస్తూ విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగాలి. ఈసారి కూడా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది మొదలు నేతలు రోడ్లపై పడ్డారు. కానీ ఈసారి గతం కంటే కాస్త డిఫరెంట్గా ఉంది సీన్. ఎన్నికల ప్రచారం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. ఒకప్పుడు సభలు సమావేశాలకే పరిమితమైన ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాకు కూడా విస్తరించింది. ఎందుకంటే విషయం ఏదైనా ప్రజలను చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వాలంటే సోషల్ మీడియాను మించింది లేదు. అందుకే అఫీషియల్గానైనా అన్అఫీషియల్గానైనా తమను తాము ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నాయి పార్టీలు. ఇప్పుడు ప్రతి పార్టీ కూడా సోషల్ మీడియా వింగ్ను ఏర్పాటు చేసుకుంది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జోరుగా ప్రచారం చేస్తున్నాయి పార్టీలు. అయితే బహిరంగ సభల్లో ఉన్నట్టుగా ఊకదంపుడు ఉపన్యాసాలుంటే సోషల్ మీడియాలో నడవదు. కొడితే ఏనుగు కుంభస్థలం అన్నట్టుగా మనం చెప్పాలనుకున్నది ఏంటో సూటిగా సుత్తి లేకుండా 30 నుంచి 60 సెకండ్లలో చెప్పేయాలి. రీల్స్తో పాటు మీమ్స్ కావచ్చు, స్పెషల్ సాంగ్స్ కావచ్చు, సీరియస్ ఇంటర్వ్యూస్, సెటైరికల్ ఇంటర్వ్యూస్ ఇలా రకరకాలుగా పార్టీలు ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి లేదా ప్రత్యర్థి పార్టీని బదనాం చేయడానికో పనిచేస్తున్నాయి పార్టీల సోషల్ మీడియా వింగ్స్. నేతలు తమ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్, పార్టీల అఫీషియల్ అకౌంట్స్తో పాటు ఆర్మీస్, ఫ్యాన్ మేడ్ హ్యాండిల్స్ అంటూ ఇంకా చాలా రకాలైనటువంటి అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాయి. మీరు కాస్త కీన్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడూ మూవీ డైలాగ్స్, ఫన్నీ సీన్ల ఫోటోలతో మీమ్స్ వేసే అకౌంట్స్ కూడా కొన్ని రోజులుగా పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఫలానా పేజీ ఫలానా రాజకీయ పార్టీకి వకాల్తా బుచ్చుకొని మరీ పోస్టింగ్లు చేస్తుంటాయి. పార్టీల మేనిఫెస్టోను కూడా సోషల్ మీడియా పేజీల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ ట్రోలర్స్ని, ఈ పేజెస్ని పే చేసి, అంటే ఆయా పార్టీల సోషల్ మీడియా వింగ్స్ కొద్ది రోజులు లీజుకు తీసుకుంటాయి. వాళ్ళు డబ్బు తీసుకుని వీళ్ళ కోసం మీమ్స్ కానీ, ట్రోల్స్ కానీ చేస్తూ ఉంటారు. అలాగే పోస్టులు కూడా చేస్తూ ఉంటారు. సో ఇదంతా ఒక సోషల్ మీడియా మేనేజ్మెంట్. అయితే పార్టీలు సోషల్ మీడియా ప్రమోషన్ కోసం చాలా పెద్ద నెట్వర్క్గా ఏర్పాటు చేసుకుంటగా కనిపిస్తూ ఉన్నాయి. కంటెంట్ క్రియేషన్ దగ్గర నుంచి కంటెంట్ ప్రమోషన్ అండ్ ట్రెండింగ్, సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలిసిస్ ఇలా రకరకాలుగా మెయింటైన్ చేస్తున్నారు. అందుకే ఓటర్స్ని ఆకట్టుకునేలా, ఆలోచింపచేసి తమకు అనుకూలంగా మార్చుకునేలా కంటెంట్ క్రియేట్ చేయడం, వాటిని సక్సెస్ఫుల్గా ప్రజలకు రీచ్ అయ్యేలా చేస్తున్నారు. నిజానికి సోషల్ మీడియా అనేది బయటకు కనిపించని డిజిటల్ ప్రపంచం. అందులో మనం పోస్ట్ చేస్తున్న, వైరల్ చేస్తున్న కంటెంట్ ఎంతవరకు టార్గెట్ ఓటర్లకు చేరుతుంది, ఒకవేళ చేరకపోతే ఎందుకు చేరడం లేదు అనే విషయాలను అనాలిసిస్ చేసేవారిని సోషల్ మీడియా సెంటిమెంట్ అనలిస్ట్గా చెప్పొచ్చు. ఇలా ప్రతి పార్టీ ఒక సెటప్ను ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు. ఇలా రెడీ చేసిన కంటెంట్ను గూగుల్ యాడ్సెన్స్లోనూ డబ్బులు చెల్లించి ఫేస్బుక్ లింక్, యూట్యూబ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ అందులో షేర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా పార్టీ గురించి మనం సెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఆ వర్డ్ టైప్ చేయగానే ప్రమోట్ చేయాలనుకున్న లింకులు హైలైట్ అవుతాయి. గూగుల్కి పే చేస్తే దీన్నే గూగుల్ యాడ్సెన్స్ అంటారు. ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా నడుస్తోంది. ఇలా పర్సనల్గా యాడ్స్ ద్వారా సోషల్ మీడియాలో ప్రచారాన్ని దుమ్ము దులుపుతున్నాయి ఆయా పార్టీలు. ప్రస్తుతం ప్రచారం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు జోరు పెంచాయి. బహిరంగ సభలు, రోడ్ షోలను పెంచాయి. అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలో కూడా ప్రచార ఊపు పెరిగినట్టుగా కనిపిస్తోంది. కావాలంటే చూడండి, మీకు కూడా సోషల్ మీడియాలో నోటిఫికేషన్స్తో పాటు ఛత్తీస్గఢ్, చండీగఢ్ కేంద్రంగా ఉన్న నెంబర్ల ద్వారా ఎక్కువగా ఫోన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఫోన్ చేసి ఫలానా నేతను మాట్లాడుతూ ఉన్నాను, నాకు ఓటేయండి, ఈ రకమైన లేదంటే సర్వే గురించో ఇలా రకరకాలుగా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. నిజానికి మీడియా మానిటరింగ్ కమిటీ పేరుతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై అనేక ఆంక్షలు అమలు చేస్తుంది ఎలక్షన్ కమిషన్. కానీ సోషల్ మీడియాపై ఎలాంటి కంట్రోల్ లేదు. అందుకే అభ్యర్థులు తమ ప్రచారం అంతా సోషల్ మీడియాలో ఎక్కువగా చేసుకుంటున్నారు. ఇందుకోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు కూడా. అంతేకాదు, మీడియాలో అడ్వర్టైజ్మెంట్లపై ఆంక్షలు విధించిన ఎన్నికల కమిషన్ సోషల్ మీడియాలో కుప్పలుగా అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. మీరు యూట్యూబ్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క సాంగ్ ముందో లేదంటే ఒక వీడియోకు ముందో ఎన్నోసార్లు మీరు ఫలానా నేతదో ఫలానా పార్టీదో యాడ్ చూస్తూ గమనించవచ్చు. సో ఇదంతా కూడా సోషల్ మీడియా క్యాంపెయిన్. ఓవరాల్గా చూస్తే ఈసారి ఎన్నికలను మలుపు తిప్పేది సోషల్ మీడియానే అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అది ఇప్పుడు కొత్త కాదు. మోదీ దీన్ని ఒక ట్రెండ్గా స్టార్ట్ చేశారు. దాన్ని మిగతా పార్టీలు కూడా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాం. భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు అనేది సినిమా డైలాగ్. కానీ నేతలు ఒక్కసారి మాట్లాడితే 100 సార్లు చూపించడం అనేది సోషల్ మీడియా మనకు చెప్పుతున్నటువంటి డైలాగ్. అందుకే పార్టీలు బహిరంగంగానే కాదు, ఈ ప్లాట్ఫామ్స్లో కూడా భీకర యుద్ధం చేసుకుంటున్నాయి.